కేరళీయుల సంప్రదాయ పండుగ ఓనం వేడుకలు కైరాలి ఆర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో విశాఖ జిల్లా గాజువాక శ్రీకృష్ణ దేవరాయ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. మహిళలు, క్లబ్ ప్రతినిధులు సంప్రదాయ దుస్తులతో వేడుకకు హాజరయ్యారు. రంగవల్లులు, సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కేరళ రాష్ట్రం నుండి వచ్చిన హాస్య కళాకారులు తమ నటనతో హాస్యపు జల్లు కురిపించారు. క్లబ్ అధ్యక్షుడు జి శశిధరన్ పిల్లాయ్ మాట్లాడుతూ ఈ పండుగలో కుటుంబ సమేతంగా పాల్గొని విజయవంతం చేస్తామన్నారు. కేరళీయులంతా ఐకమత్యంతో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎస్ దీపక్ కుమార్, పీజే మోహన్, పిఎం శ్యామ్, ఎస్జీ విజయ్ కుమార్, వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు. కేరళీయులందరూ కలిసి జరుపుకుంటున్న పండుగ ఓణం. అక్కడ మతం, కులం భేదాలు ఏమీ లేవు. మనం సంక్రాంతి ఎలా జరుపుకుంటున్నామో అలాగే కేరళీయులు కూడా ఓణం పండుగని జరుపుకుంటారు. కేరళీయులు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా అందరూ కలిసి ఒక రోజు ఇది 10 రోజుల పండగ. అత్తమ్మ నుంచి స్టార్ట్ అయిన తర్వాత తిరువోణంతో ముగుస్తుంది. కానీ మన ఆంధ్రప్రదేశ్లో 28వ రోజు కూడా కేరళ ఓణం పండుగ జరుపుకున్నారు. ఒక సంస్కృతి భారతదేశంలో ఎక్కడ కూడా లేనటువంటి కులం, మతాలు, వేదాలు లేకుండా ఆఘోషిస్తున్నటువంటి ఒక పండగ ఓణం. ఓణం అంటే తెలుగు వారికి సంక్రాంతి ఎలాగో కేరళ వాళ్ళకి ఓణం అనేది కూడా అంత ముఖ్యం. ఓణం శ్రావణ మాసంలో వస్తుంది. శ్రావణ నక్షత్రం రోజు ఒక కథనం ఉంది. మావేలి అని మహాబలి చక్రవర్తి అనే మహాబలి రాజు, ఆయనేమో మహావిష్ణువు ఒక వామనావతారంలో ఒక బ్రాహ్మణ బాలుడుగా వచ్చి దానం అడిగారు. ఆయన దానశీలు కాబట్టి మీరు ఏదైనా అడగండి మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. ఆయన కోరారు, ఈయన ఇస్తామన్నారు. కానీ మహావిష్ణు వామనావతారం ఎత్తి వామనావతారాలు ఆయన ఏమన్నారంటే ఒక పాదం ఆయన మొత్తం భూమి అంతా కొలిచేశారు. కొలిచిన తర్వాత ఇంకా అడిగారు, మొత్తం ఆకాశం కూడా, మొత్తం స్వర్గం కూడా దాని ఒక్క పాదాలతో కొలిచేశారు. కొలిచేసిన 3వ అడుగు ఎక్కడైనా అడిగారు, ఇంకా ఎక్కడ కూడా లేదు. కాబట్టి ఆయన మొర మీద కాలు వేసి తొక్కేశారని ఒక కథనం. అదే కాకుండా ఏదేమైనప్పుడు కూడా ఒక వ్యవసాయంతో సంబంధించినటువంటి ఒక పండగ. ఎందుకంటే ఆ శ్రావణ మాసంలో దాని ముందు 2-3 నెలల ముందు చాలా కష్టాలు ఉంటాయి. ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి. ఒక్కప్పుడు ఇలాంటి ఈరోజు ఉన్నటువంటి ఈ ఒక్క ఇండస్ట్రీస్ లేదు, వ్యవసాయం మీదే ఆధారపడేవాడు. అటువంటి సమయంలో వీళ్ళకి వర్షాలు పడితే తిండికి లేక లాస్ట్కి తిండికి వరి పంట కూడా ఆ రోజు